తెలుగు ఫిలిం ఫోకస్ మెగా డాటర్ నిహారిక నిర్మించిన మూవీ కమిటీ కుర్రాళ్ళు. ఇందులో కొత్త నటీనటులు నటించగా వంశీ దర్శకత్వం వహించాడు. అయితే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మొత్తం 11 మంది హీరోలు సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహ్రా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, అక్షయ్ శ్రీనివాస్, టీనా శ్రావ్య, శివకుమార్, తేజస్వీరావు, విషిక నటించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తు చేయటం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంతో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా కమిటీ కుర్రాళ్ళు భారీ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులందరూ కూడా ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా కమిటీ కుర్రాలు ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయినట్టుగా అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడిస్తూ ఈ 11 మంది కొత్త కమిటీ కుర్రాలు సెప్టెంబర్లోనే రాబోతున్నారు. మన కమిటీ కుర్రాలు బయలుపోయారు అని క్యాప్షన్ జత చేశారు. కానీ డేట్ ను మాత్రం వెల్లడించలేదు. అయితే సెప్టెంబర్ వినాయక చవితి పండుగకు రాబోతున్నట్టుగా సమాచారం అందింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు అందరికీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిర్మాతగా నిహారిక చేసిన మూవీ చూడాలని చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి రేటింగ్ ని చూసుకున్నట్టయితే 9.3 వచ్చేసాయి.